ప్రకాశం జిల్లా దర్శిలోని కురిచేడు రోడ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ హాజరయ్యి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ, దర్శిలో మా బ్రాంచ్ ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉందని, దీని ముఖ్య ఉద్దేశం దర్శి చుట్టుపక్కల ప్రజానీకానికి, వ్యాపారస్తులకు, చదువుకున్న విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అన్ని రకాల సేవలను తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నామని, మా సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, దర్శి మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో తీసుకోండి బాగుంది. నా పేరు కిరణ్ రెడ్డి అండి. నేను రీజనల్ మేనేజర్ గుంటూరు, బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ గుంటూరు. బరోడా 57వ శాఖ, గుంటూరు రీజన్ యొక్క 57వ శాఖ మరి దర్శి పట్టణంలో ప్రారంభించడం, అది కూడా మరి మన జాయింట్ కలెక్టర్ శ్రీ రోణంకి గోపాలకృష్ణ గారు అమృత హస్తాల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆయన కూడా తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన మధ్యకు వచ్చి మరి బ్రాంచ్ని ఓపెన్ చేసి ఆశీర్వదించి వెళ్ళారు. మరి ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి 2 మాటలు చెప్పి ముందుకెళ్తానండి. 1908వ సంవత్సరంలో మహారాజా షయాజీ షిండే, బరోడా మహారాజ్ గారు నెంబర్ 3, ఆయన ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా 1908వ సంవత్సరంలో బరోడా పట్టణంలో ప్రారంభించబడింది. సో అందుకని పేరు బ్యాంక్ ఆఫ్ బరోడా అని పెట్టుకున్నారు. అప్పటి నుంచి అప్పుడు కూడా ఏంటంటే రైతులకి, వ్యవసాయదారులకి సహాయం చేయాలి. ముఖ్యంగా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల చేతుల్లో చిన్న సన్నకారు రైతులు నలిగిపోతారని ఆయన గమనించి మనమంటూ ఒక బ్యాంక్ పెడితే తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వగలుగుతాం రైతులకన్నా సదుద్దేశంతో బ్యాంక్ ఆఫ్ బరోడాని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి మరి శాఖోపశాఖలుగా విస్తరిస్తూ తర్వాత మరి 1980వ సంవత్సరంలో బ్యాంకులన్నీ జాతీయకరణ చేసినప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాని కూడా మరి జాతీయకరణ చేయబడింది. తర్వాత అప్పటి నుంచి భారతదేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. తర్వాత ఈ మధ్య కాలంలో మన దక్షిణ భారతదేశంలో ప్రముఖ బ్యాంక్ అయినటువంటి విజయ బ్యాంక్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలుపుకొని మా శాఖలు మరింతగా పెంచుకోవడానికి మాకు అవకాశం లభించింది. సో మరి దర్శి పట్టణంలో ఇది ఒక అప్కమింగ్ టౌన్. ఇక్కడ ఎంతో అవకాశాలు ఉన్నాయి. ఇంకా అన్ని బ్యాంకులు ఉన్నప్పటికీ కూడా ఇంకా పట్టణం విస్తరించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ అందరూ పోరాటంలో చక్కటి సదుద్దేశంతో రైతులకి, ముఖ్యంగా మరి వ్యాపారస్తులకి, అదేవిధంగా మరి విద్యార్థులకి, ఇలాగ అన్ని రంగాలకి కూడా తక్కువ రేటుకే, అత్యంత సరసమైన రేటుకే రుణాలు ఇవ్వాలనే సదుద్దేశంతో బ్యాంకు ప్రారంభించడం జరిగింది. అంత రైతులకు అవసరమైనటువంటి బంగారపు రుణాలు, అలాగే వ్యవసాయ రుణాలు, క్రాప్ లోన్స్, అలాగే తర్వాత చిన్న సన్నకారు మరి వ్యాపారస్తులు, బిజినెస్ చేసుకునేవారు, తర్వాత ఎంఎస్ఎంఈ యూనిట్లు. ఇక్కడ గమనించినట్లయితే నా ఉద్దేశం ప్రకారం దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అయితే ఇంతవరకు ఏం రాలేదు. మరి స్థలం ధర కూడా కొంచెం ఎక్కువ అవడం వల్ల కావచ్చు. అయితే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో, ఎక్కడైతే ఇండస్ట్రీ డెవలప్ అవుతుందో టౌన్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ రంగానికి రుణాలు ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి మేము ఎప్పుడు కూడా సహకారం అందిస్తాం. అన్ని బ్యాంకుల కంటే తక్కువ వడ్డీ, ఈవెన్ 8.5% నుంచి కూడా మా వడ్డీ రేట్లు స్టార్ట్ అవుతాయి వ్యాపారస్తులకి. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుని, తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం, బ్యాంక్ ఆఫ్ బరోడాకి విద్యార్థుల్ని ఎడ్యుకేషన్ లోన్లు ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే, మెరిట్ ఉన్న విద్యార్థి ఆర్థిక కారణాల చేత చదువులో వెనకబడకూడదన్న సదుద్దేశంతో ఎడ్యుకేషన్ లోన్ కూడా ఎంతో తక్కువ రేటుకి, ఎంతో సులభంగా అందరికీ ఇస్తూ ఉంటాం. కాబట్టి పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా, మరి వ్యవసాయానికి మీకు పెట్టుబడులు కావాలన్నా, అలాగే వ్యాపారం పెట్టుకోవాలన్నా, లేదన్నా ఏదైనా చిన్న పరిశ్రమ మొదలు పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా మరి స్థానిక మేనేజర్ గారు సోమిరెడ్డి గారిని సంప్రదించండి. తర్వాత ఆయన పవర్లో కొంత అమౌంట్ వరకు స్థానికంగా మంజూరు చేయబడతాయి. లేదు ఇంకా పైన నేను గుంటూరులో మా రీజనల్ ఆఫీస్ ఉంటుందండి, ఫైల్ గుంటూరు ఆఫీస్ పంపిస్తే అక్కడ మా పరిధిలో కూడా మేము సాధ్యమైనంత త్వరలోనే అన్ని క్లియర్ చేసి పంపిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మరి బ్యాంక్ ఆఫ్ బరోడా సేవల్ని వినియోగించుకుని మీరు వ్యాపారంలో మీరు అభివృద్ధి చెందాలి, అలాగే మా వ్యాపారంలో అభివృద్ధి కూడా మీరందరూ మాకు సహకరించాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.